విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2 అయితే రిలీజ్ అయింది భయ్య. ఈ సినిమా పార్ట్ 1 నేను ఓటీటీలో చూసినప్పుడైతే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఇలాంటి సినిమాలు కూడా తీస్తారా అనుకున్నాను. ఇంకా పార్ట్ 2 కోసం ఎంతగానో వెయిట్ చేశాను. మొత్తానికి వచ్చింది. చూసిన తర్వాత నచ్చిందా లేదా అంటే యావరేజ్ అని మాత్రమే చెప్తాను భయ్య. పార్ట్ 1 బాగున్నంతలాగా పార్ట్ 2 అయితే లేదు. ఎందుకంటే పార్ట్ 1లో హీరో వేరే అతను ఒక కమీడియన్, ఫస్ట్ టైం సీరియస్ క్యారెక్టర్ చేశాడు. అండ్ అతని క్యారెక్టర్ అమాయకత్వం, ఆ సూరి క్యారెక్టర్లో కనిపించేది అంతా కూడా చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ ఆ కమీడియన్ ఉంటాడు కదా, అతని క్యారెక్టర్ పేరు సూరి. ఆ సూరి క్యారెక్టర్ చాలా చిన్నది ఈ సినిమాలో. సెకండ్ పార్ట్లో మొత్తం అంతా కూడా విజయ్ సేతుపతి క్యారెక్టర్ మీద నడుస్తూ ఉంటుంది. విజయ్ సేతుపతి చాలా బాగా చేశాడు. కాకపోతే సినిమా మొత్తం కూడా ఎంతసేపు చూసిన సినిమానే మళ్ళీ మళ్ళీ చూసిన ఫీలింగ్ వస్తుంది. ఇంకా డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, కులం ఎక్కువ కులం తక్కువ, ఇలాంటి వాళ్ళ మధ్య నడుస్తూ అయ్యి బాబోయ్ నిజంగా ఎలా చెప్పాలంటే సినిమా చూసినంతసేపు ఒక జైల్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది భయ్య. సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు రిలాక్స్ అవుతాం. యాక్చువల్లీ రిలాక్స్ అవ్వడానికి సినిమాకి వెళ్తాం, కానీ ఇక్కడ సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు రిలాక్స్ అవుతాం. సినిమా అలా ఉందన్నమాట. అలా అని చెప్పి సినిమా మరీ అట్టర్ ఫ్లాప్ అని కాదు, కానీ విజయ్ సేతుపతి తన పర్ఫార్మెన్స్తో నిలబెట్టాడు. అండ్ హీరోయిన్గా చేసిన మంజు వారియర్ కూడా ఓకే, ఆవిడ ఉన్నంత వరకు బాగానే చేసుకుంటూ వెళ్ళింది. అండ్ సూరి క్యారెక్టర్ని పెద్దగా చూపించలేదు. నన్ను అది బాగా డిసప్పాయింట్మెంట్ చేసింది. అండ్ పాటలు అయితే నాకు పెద్ద ఎక్కలేదు. ఇది ఒక పీరియాడిక్ బ్యాక్డ్రాప్ మూవీ. ఎంతసేపు మనం ఈ సినిమాలో కామెడీ లాంటివి అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. కనీసం రిలీఫ్ కోసం అన్నా ఒక సరైన సాంగ్ లాంటివి ఏమీ పెట్టలేదు. మొత్తం అంతా స్టోరీ బేస్డ్గానే వెళ్ళొద్దు, కానీ ఆ స్టోరీ అంతా కూడా ఇంకా రొటీన్ అన్నట్టే ఉంది భయ్య. స్క్రీన్ ప్లేలో పట్టు అయితే లేదు. అండ్ మళ్ళీ దీనికి పార్ట్ 3 కూడా ఏదో ప్లాన్ చేశారంట. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, మీకు విడుదల పార్ట్ 1 నచ్చి ఉంటే ఈ పార్ట్ 2కి థియేటర్కి వెళ్ళకండి. అనవసరంగా మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. ఉన్న రెస్పెక్ట్ కూడా పోతుంది. బెటర్ ఓటీటీలో వచ్చినప్పుడు చూడండి. లేదు విజయ్ సేతుపతి యాక్టింగ్ కోసమైనా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. నట విశ్వరూపం అని చెప్పను, కానీ బట్ ఉన్నంతలో ఆయన చాలా బాగా చేశారు. ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం తక్కువ చేయడానికి లేదు. అండ్ మిగిలిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ఓకే భయ్య. ఇలాంటి నాట్ 2 సినిమాలు అంటే పక్క ఏ సర్టిఫికెట్ సినిమా అండ్ కొంచెం మనల్ని ఇబ్బంది పెట్టే సీన్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఇలాంటివన్నీ ఓకే అనుకుంటే మీ ఇష్టం, బట్ ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా అయితే కాదు. అండ్ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2.75. ఈ సినిమా ఇలాంటి సినిమాలకి రెస్పెక్ట్ చూపించగలం. మరి డబ్బులు వస్తాయా లేదా అనేది చూడాలి. మరి థియేటర్ లాంగ్ రన్ ఎలా ఉంటుందో. సో అది విషయం మరి.